అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలతో పాటుగా ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో జీతాల బిల్లుల కదలిక అయితే వేగవంతమైంది. సో ముందుగా జీతాలు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జనవరి నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం. జీతాల బిల్లుల కదలిక వేగవంతం అవుతుందండి. సో చాలా వరకు బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వచ్చేసాయి. గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి. కొన్ని బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్ స్టేటస్లో ఉన్నాయండి. అలాగే ఈ నెల జీతాలు పెన్షన్లు చాలా వరకు తొందరగా జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 4వ తేదీలోగా మ్యాక్సిమం ఉద్యోగులందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి. సో అలాగే ఈ నెల 31 అంటే రేపు కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకి సంబంధించిన పెండింగ్ బకాయిల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల బకాయిలు లేదా కొత్త పిఆర్సీకి సంబంధించినటువంటి ఐఆర్పై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లయితే అంచనండి. ఎందుకంటే ఫిబ్రవరి 6వ తేదీన ప్రభుత్వం ఓట్ ఆన్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుంది. ఈలోగానే ఉద్యోగులకు ఇతర పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేసేందుకు ఒక చక్కటి అవకాశం కేబినెట్ భేటీ ద్వారా రాబోతుంది. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. రేపు ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ యువర్ కొలీగ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.